I hate love. I can't love. I can't live with you. అమ్మా చెప్పండి అమ్మా. ఇవాళ మా అత్త మావయ్యల పెళ్లి రోజు. వాళ్ళ పేరు మీద దేవుడికి అర్చన చేయండి. అలాగేనమ్మా. పేర్లు గోత్రనామాలు చెప్పండమ్మా. పైడిపాల గోత్రం చంద్రశేఖర్ దమయంతి. అలాగేనయ్యా. పైడిపాళ గోత్రోద్భవస్య చంద్రశేఖర్ నామధేయస్య ధర్మపత్ని దమయంతి నామధేయస్య సహకుటుంబానాం స్వామి, మా అమ్మ నాన్న మళ్ళీ కలిసి ఉండేలా దీవించు. వాళ్ళు తప్పకుండా కలవాలి. మా అత్తయ్య మావయ్యల మధ్య ఉన్న దూరం తొలగిపోయి మళ్ళీ వాళ్ళు ఒకటయ్యేలా ఆశీర్వదించు స్వామి. దాము మొండి పట్టుదల పోయి తను చేసిన తప్పు తెలుసుకుని మళ్ళీ మేమందరం కలిసి ఉండే రోజు రావాలని కోరుకుంటున్నాను. నా కోరిక ధర్మబద్ధమే అయితే అది నెరవేరేలా చూడు తండ్రి. రేయ్ రండ్రా. అమ్మా హారతి తీసుకోండి అమ్మా. బాబు, ఈ అక్షింతలు మీ భార్య తల మీద వేసి ఆశీర్వదించు నాయనా. అలా చూస్తావేంట్రా, కానివ్వు. ఈ టైంలో అత్తయ్య కూడా ఉంటే ఎంత బాగుండేదో. అమ్మా, ఈయన గారు మా మావయ్య గారండి. మరి మీ అత్తయ్య గారు రాలేదా అమ్మా? లేదండి, మా మావయ్య గారు ఒక్కళ్ళే వచ్చారు. అత్తయ్య రాలేదు. పర్వాలేదులే అమ్మా. అయ్యా, ఈ అక్షింతలు తీసుకుని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భార్య మీద వేసి ఆశీర్వదించండి. అంతా మంచే జరుగుతుంది. నా భార్య నా ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు. అలాంటిది ఈ అక్షింతలు తన మీద వేసి నేను ఎలా ఆశీర్వదిస్తాను? పైగా తను నా దగ్గర కూడా లేదే. నాన్న, వెళ్దాం పదండి. పదండి. ఏమైందన్నా? తీసుకెళ్ళినా మీ అమ్మ మన దగ్గర లేదు కదరా. వెళదాం పదండి. చంద్రకి ఫోన్ చేయాలి.
అయ్యో ఈ ఫోన్ ఆన్ అవ్వటం లేదే. ఇప్పుడు చంద్రకి ఎలా ఫోన్ చేయాలి? బాబు, చెప్పండి. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? అర్జెంటుగా మా ఇంటికి ఫోన్ చేయాలి. నా ఫోన్ ఆన్ అవ్వట్లేదు బాబు, ఛార్జింగ్ అయిపోయినట్టుంది. నా ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదండి. ఏమండి, అక్కడ కౌంటర్ దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, అక్కడికి వెళ్ళి చేయండి అమ్మా. ఇప్పుడు బయటికి వెళ్తే మళ్ళీ ఆ రౌడీ విధవల కంట పడతాను. వాళ్ళకి దొరకకూడదు. రేయ్, అదిగోరా అక్కడుంది, పట్టుకుందాం పదండ్రా. అమ్మో, వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళకి దొరకకూడదు. హలో, చెప్పు. మీ అత్త ఈ టెంపుల్లోనే ఉంది మేడం. ఆవిని పట్టుకున్నారా? లేదు మేడం, ఆ ప్రయత్నంలోనే ఉన్నాం మేడం. ఖచ్చితంగా పట్టుకుంటాం మేడం. రే, వెంటనే ఆవిని పట్టుకుంట్రా. మేము వచ్చేంత వరకు జాగ్రత్తగా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వడానికి వీల్లేదు చెప్తున్నా. ఓకే మేడం, మీరు చెప్పినట్టు చేస్తాం మేడం. ఎలాగైనా పట్టుకుంటాం మేడం. రేయ్, మేడం ఆవిడ్ని ఎలాగైనా పట్టుకోమని చెప్పింది. పదండి వెతుకుదాం, రండ్రా. నా గెస్ కరెక్ట్ అయింది తేజ. మీ అమ్మ ఆ టెంపుల్లోనే ఉందంట. అర్జెంటుగా మనం ఆ టెంపుల్కి వెళ్ళాలి. స్పీడ్కి పోనీ. సరే మధు. భక్తులందరికీ మనవి, ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు గుడిలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. 1 గంట నుంచి 3 గంటల వరకు ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఏమైందన్నా? నానా, ఏమైంది? ఎందుకు ఆగావు? ఎవరు నన్ను పిలిచినట్టుగా. అది ఎవరు కాదురా, అది మీ అమ్మ గొంతే. ఏంటన్నా నువ్వు అనేది? అమ్మ నిన్ను పిలిచిందా? అవునరా. అమ్మ ఇక్కడెందుకుంటుంది నాన్న? ఎందుకు ఉండకూడదు యష్? ప్రతి సంవత్సరం పెళ్లి రోజు అత్తయ్య మావయ్య కలిసి ఈ గుడికే కదా వస్తారు. అవును. మనం ఇంటికి వెళ్ళినప్పుడు అత్తయ్య బయటికి వెళ్ళిపోయారని మధు చెప్పింది కదా. చెప్తే మనం ఎలాగైతే గుడికొచ్చామో అలాగే అత్తయ్య కూడా వాళ్ళ పెళ్లి రోజు నాడు తన పేరు మీద మావయ్య పేరు మీద అర్చన చేయించడానికి ఈ గుడికొచ్చారేమో. నువ్వు చెప్పింది కరెక్టే సింధు. అమ్మ ఈ గుళ్ళో ఉండే అవకాశం ఉంది. రే, మన ముగ్గురం వెతుకుదాం రా. సింధు, నువ్వు అట్టెళ్ళమ్మా. రే, నువ్వు ఎట్టెళ్ళు, నేను ఎటు వెళ్తాను. సరే నాన్న. సరే మావయ్య. వెళ్ళరా, వెళ్ళమ్మా. చంద్ర, చంద్ర,
మావయ్య అత్తయ్య కనిపించారా? సింధు, నీకేమైనా కనిపించిందా? లేదు మావయ్య, నాకు కూడా కనిపించలేదు. కిరేష్, నీకేమైనా కనిపించిందా? లేదు నాన్న, మొత్తం చూశాను, ఎక్కడ అమ్మ కనిపించలేదు. లేదా? మరి అత్తయ్య గుళ్ళో లేనప్పుడు మీకు మాత్రం అత్తయ్య పిలిచినట్టు ఎందుకు అనిపించింది మావయ్య? అంటే మనం మీ అత్తయ్యని కలవాలని వచ్చాం కదమ్మా. నేను దాము ధ్యాసలో ఉండడం వల్ల ఎవరో పిలిస్తే అది దాము గొంతు అనుకొని నేనే భ్రమపడ్డానేమో. పర్లేదురా, సరేమ్మా, వెళ్దాం, పదండి పదండి, రండి. మావయ్య పదండి. ఇలా చెప్ప పెట్టకుండా ఇల్లు వదిలి వచ్చేస్తే ఎలా చెప్పండి? మా అమ్మని చూసుకునే పద్ధతి ఇదేనా? మా అమ్మని మంచిగా చూసుకోమంటే రాంగ్గా హ్యాండిల్ చేస్తారా? రే రే తేజ, వాళ్ళ సంగతి వదిలేరా. నేను నేను మీ నాన్నని తమ్ముణ్ణి నేను ఇక్కడ చూశాను రా. ఏంటమ్మా ఇక్కడ? అవునరా, ఇక్కడే చూశాను రా. వాళ్ళు ఊర్లో ఉన్నారు కదమ్మా. కాదు, లేదురా, వాళ్ళని గుళ్ళో నా కళ్ళతో నేను చూశాను రా. నేను చెప్పేది నిజం రా, నన్ను నమ్మరా. అమ్మో, ఏదో రకంగా అమ్మని మేనేజ్ చేయాలి, లేదంటే తన చెప్పేది నిజమని నమ్ముతుంది. నేను చూశాను రా తేజ. నువ్వు చెప్పేది నిజం అనుకుందామమ్మా. పోనీ నాన్న తమ్ముడు నిన్ను చూసారా? నేను వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే ఇదిగో ఈ ఎదవలు వచ్చి నా నోరు మూసి పక్కకి లాక్కొచ్చారు. అంటే యష్ మావయ్య గారు అత్తయ్యని చూడలేదన్నమాట. చూసుంటే కుంపలంటుకునేవి. చంద్ర, అమ్మా, అయినా నాన్న తమ్ముడు ఆ ఊర్లో ఉంటే ఇక్కడ తమ్ముడు నాన్న ఎలా చూస్తావు చెప్పు? ఆ ఛాన్సే లేదమ్మా. అయ్యో లేదురా, ఈ గుళ్ళోనే చంద్రయేష్లని నేను చూశానురా. నేను చూశాను, నన్ను నమ్మరా. అమ్మా, ఎవరిని చూసి ఎవరిని అనుకుంటున్నావో? వాళ్ళు ఇక్కడెందుకు ఉంటారు చెప్పు? నేను చూపిస్తానురా, నా కళ్ళు నన్ను మోసం చేయవు. మీ నాన్నగారు ఇక్కడే ఉన్నారు, కావాలంటే చూపిస్తానుండు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అమ్మా, అదిగో, అక్కడ అమ్మా, చంద్ర, అమ్మా. చంద్ర, చంద్ర, చంద్ర. తేజ, మీ అమ్మ ఎక్కువసేపు ఇక్కడ ఉండటం మంచిది కాదు. వెంటనే ఆవిడని తీసుకెళ్ళాలి. పద. పద మధు. అత్తయ్య, అమ్మా, మరి అమ్మా, చంద్ర, అమ్మా, నేను చెప్పాను కదమ్మా, నాన్న తమ్ముడు ఇక్కడ ఉండరు అని.
అత్తయ్య మనం ఇంటికి వెళ్ళిపోదాం, పదండి. నేను రాను. పదండి. నేను చంద్రయేష్ని కలవాలి. అత్తయ్య, అమ్మా అమ్మా అత్తయ్య. అమ్మా అమ్మా అక్కడ ఎవరు లేరంటే వినవేంటి? రా ఇంటికి వెళ్దాం. పదండి, అత్తయ్య. అది రామ్మా. కాదురా. నేను పద. చంద్రయేష్లని చూసాను రా. అమ్మా, నేను రామ్మా. రాను. అమ్మ, గొడవ చేయకుండా ఇక్కడ రామ్మా. వాళ్ళ చూసాను. అమ్మ కదా, ప్లీజ్ ప్లీజ్ అమ్మా. అమ్మా. నేను నేను చెప్పిన చూసాను. మాట విను, అక్కడ ఎవరు చంద్ర లేరు. అక్కడే ఉండాలి. రే, అమ్మా, రామ్మా. అమ్మా. నేను అక్కడ అమ్మా. చూసాను. అత్తయ్య, ఆగమ్మా. నేను చంద్రని చూసాను. అత్తయ్య, నా నేను మాట వాళ్ళని వినండి. చూసాను. అమ్మా, నేను చెప్పేది వినమ్మా. నేను రానురా. అక్కడ ఎవరు లేరమ్మా. అయ్యో నా మాట నమ్మండ్రా. అత్తయ్య, అదంతా మీ భ్రమ అత్తయ్య. ముందు కారెక్కండి, ఎక్కండి. ఎక్కండి, అత్తయ్య. తను ఖచ్చితంగా మీ నాన్నేరా. నేను చూశాను. యశ్ సింధులను కూడా చూశాను. అత్తయ్య. నేను చూశాను వాళ్ళని. మావయ్య వాళ్ళ ఇటువైపు వస్తే అత్తయ్యని చూసేస్తారు. అమ్మా, నేను చెప్పేది వినమ్మా. అయ్యో, ప్లీజ్ అమ్మా. పదండి, రామ్మా. కారెక్కండి. పదండి, అత్తయ్య. రే తేజ, అత్తమ్మ, నేను వెళ్తాను కూర్చోండి. అమ్మా, రామ్మా, కూర్చోమ్మా. నేను వెళ్తాను. ఇప్పటికైనా అర్థమైందా మావయ్య? మీ మీద అత్తయ్య గారు ఎంత కోపంగా ఉన్నారు అనేది. ఇప్పుడే మీ ముందే కదా మావయ్య ఫోన్ చేసి మాట్లాడాను. ఇంతలోనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఇప్పుడు మీరు వస్తున్నారని డౌట్ వచ్చి అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. మీరు చెప్పకుండా మళ్ళీ ఇలా వచ్చారంటే అత్తయ్య మీకే కాదు మాకు కూడా కాకుండా పోతారు. ఎందుకు మధు మావయ్యని యష్ని నన్ను ఆ ఇంటికి రావద్దు అంటుంది? సంథింగ్ ఆ ఇంట్లో ఏదో జరుగుతుంది, తెలుసుకోవాలి. ముఖ్యంగా అక్కడ అత్తయ్య ఎలా ఉన్నారో అనేది కూడా తెలియాలి. అసలు ఈ గొడవలన్నింటికి కారణమైన ఆ సింధు చేత నేను తప్పుడు పని చేశాను, నన్ను క్షమించండి అని ఒక్కసారి చెప్పించాలని ఎందుకు అనిపించడం లేదు? ఎందుకమ్మా నన్ను నాన్నని శత్రువుల్లా చూస్తున్నావు? నీ విషయంలో మేమేం తప్పు చేశాం? మీ పెళ్లి రోజు నిన్ను నాన్నని కలుపుదామని ఎంతో ఆశతో వచ్చాం. నిరాశతో తిరిగి వెళ్ళిపోతున్నాను. ఒక్క నిమిషంలో మిస్ అయింది కాబట్టి సరిపోయింది. లేదంటే అత్తయ్య మావయ్య వాళ్ళని చూసినా, మావయ్య యష్ అత్తయ్యని చూసినా చాలా ప్రమాదం జరుగుండేది. చంద్ర, వెళ్ళిపోవద్దు చంద్ర. ఈ రోజు మన పెళ్లి రోజు, అందుకే గుడికి వచ్చినట్టున్నావు. అనవసరంగా నేనే కలవకుండా చేసుకున్నాను. చంద్ర, ఊరొదిలి వెళ్ళొద్దు చంద్ర. భగవంతుడా, ఎలాగైనా చంద్రాన్ని కలిసేలాగా చేయి. నేను వేడుకుంటున్నాను. మావయ్య నీలి అమ్మా. యష్ మావయ్యకి పొలం మారుతుంది. మంచినీళ్ళు నువ్వు, బాటిల్ నీ దగ్గరే ఉంది. వాటర్ లేవు సింధు. యష్ అక్కడ షాప్ ఉంది, కారాపు. నేను వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొస్తాను. సరే. ఏమండి, ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. అదిగో అక్కడ ఉంది, తీసుకోండి. ఇదిగోండి. మావయ్య, వాటర్ తాగండి. ఇప్పుడు ఎలా ఉందన్నా? ఓకేరా. మోహన్ అన్నయ్య, స్వాతి గురించి మోహన్ అన్నయ్యతో ఎలా అయినా మాట్లాడాలి. యష్, నేను వాటర్ బాటిల్కి డబ్బులు కట్టొస్తాను. సరే. ఓకే ఓకే. అవును అన్నయ్య, నేను మళ్ళీ చేస్తాను. సింధు, బాగున్నావమ్మా? నేను బాగున్నాను అన్నయ్య. బట్ స్వాతికి ప్రాబ్లం అయింది. ఏమైందమ్మా? ఏమైందో తెలీదు.
అసలు తను ఎక్కడుందో కూడా తెలియదన్నయ్య. తన ఫోన్ కూడా తన దగ్గర లేదు. తను ఎక్కడుందో మీకేమైనా తెలుసా అన్నయ్య? లేదు సింధు, నాకేమీ తెలీదు. నేను నిన్ననే సిటీకి వచ్చాను. అన్నయ్య, స్వాతి ఏదో ప్రమాదంలో చిక్కుకున్నట్టు నాకు అనిపిస్తుంది. తను ఎక్కడుందో తెలుసుకోవాలని పోలీసులకి చెప్పి వెతకమన్నాను. వాళ్ళు అదే పనిలో ఉన్నారు. సిటీలోనే ఉంటావు కాబట్టి నువ్వు స్వాతి గురించి ఎంక్వైరీ చేయి. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే వెంటనే నాకు కాల్ చేయి. అలాగేనమ్మా. మర్చిపోకన్నయ్య, చాలా ఎమర్జెన్సీ. నువ్వేవీ టెన్షన్ పడకమ్మా, నేనున్నాను కదా. స్వాతి ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని నీకు ఫోన్ చేస్తాను, సరేనా? సరే అన్నయ్య. ఓకే అమ్మా. అమ్మా, రండి. అమ్మా, నేను చెప్పేది వినమ్మా. వదమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా. చంద్ర దగ్గరికి వెళ్తాను రా. అమ్మా. వెళ్ళనివ్వండి. ఏంటి అసలు మీరు? కొంచెమైనా తెలుస్తుందా మీరేం చేస్తున్నారు? ఏయ్, నువ్వు నాతో మాట్లాడక అసలు. నువ్వు మాట్లాడితే నేను చంపేస్తాను. అయినా నేను ఇప్పుడు ఏం చేశానని? మాకు తెలియకుండా ఇంట్లో నుంచి అలా వెళ్ళిపోతారా? నేను చంద్ర దగ్గరికి వెళ్తానంటే మీరు పంపించడం లేదు కదా. కనీసం ఫోన్ కూడా చేయనివ్వటం లేదు. అందుకని ఇలా తప్పించుకుని వెళ్ళిపోతారా? మీ హెల్త్ కండిషన్ గురించి అసలు ఆలోచించరా? మీకేదైనా అయితే రేపు మావయ్యకి మరిది గారికి ఏమని సమాధానం చెప్పమంటారు? వచ్చేసారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. నీ పెళ్ళాం నిన్ను కూడా ఇంట్లోకి రానివ్వకుండా బయటికి తరివేసిందా? బంధాలని ఎప్పుడూ ఒక్కళ్లే పట్టుకుని వేలాడకూడదు. రెండు వైపులా అనురాగం ఉంటేనే అనుబంధాలు బలపడతాయి. క్షణికావేశాలు, క్షణికమైన ప్రేమలే మీకిష్టం. అందుకే మీరిన్ని కష్టాలు పడుతున్నారు.